జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి 10కి 10 స్థానాలు గెలుచుకుంది సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు కూడా తీసుకున్నాయి, టీడీపీ అండ్ వైసీపీ. బొత్సాను వైసీపీ అభ్యర్థిగా నిలబెడితే పీలా గోవింద్ సత్యనారాయణ టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కావద్దు అని జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు సూచిస్తూనే ఒక కామెంట్ చేశారు సార్, పలావు బిర్యానీ అని చెప్పేసి. నేను పలావు పెట్టేవాడిని, ఆ పలావు కాకుండా బిర్యానీ పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే మీరు అంత అటువైపు అట్రాక్ట్ అయ్యారు. సో పలావు పోయే బిర్యానీ పాయే, మీరు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి. బయట మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా, గొప్పగా ప్రజల్లోకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం. నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ, ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వరికి కూడా దయచేసి లొంగకండి. నేను ఒకటి చెప్తా ఉన్నా, జగన్ పలావ్ పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినారు. బిర్యానీ బాయా పలావ్ బాయా లాస్ట్ పస్తు వండుకోవాల్సిన పరిస్థితి. రైట్, ఓకే, కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి కూడా ఇదే అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. అంటే పలావ్ అయినా బిర్యానీ అయినా వీళ్ళ జేబులకెళ్ళే పెట్టడం. జగన్ పలావ్ పెట్టినప్పుడు ఆయన పైసలు కాదు, నేను పెట్టినా అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెట్టినా అది ప్రజల పైసలే, ప్రజల బిర్యానీ ప్రజల పలావే మీరు కొంత తింటూ రాజకీయ నాయకత్వం ప్రజలకు మిగతాది పెడుతున్నారు తప్ప మీరేమి మీ కష్టార్జితాన్ని ప్రజలకు పెట్టడం లేదు. అందుకే మాలాంటి వాళ్ళు అనేది, అయ్యా మీ పలావులు బిర్యానీలు మీరు పెట్టడం కాదు, వాళ్ళు సొంతగా కష్టపడి తమ ఇంట్లో పలావో బిర్యానో పచ్చడన్నమో గంజన్నమో సంపాదించుకొని తినే రాజకీయం కావాలని మాలాంటి వాళ్ళు అనేది. ఇప్పుడు మా ఇంట్లో మేము తినే పలావు బిర్యానీలకు కేసీఆర్ కారకుడు కాదు, రేవంత్ రెడ్డి కారకుడు కాదు, మోడీ కారకుడు కాదు. మా పలావ్ మేమే సంపాదించుకుంటున్నాం, మా బిర్యానీ మేమే తింటున్నాం, మాకు డబ్బులు లేకపోతే మా పచ్చడన్నమో మా గంజనమో మేమే తింటాం. ప్రజల్ని ఇలా అడక్క తినే వాళ్ళుగా చేసి ఈ ఉచితాలకు చేయకండి అని చెప్పేది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పలావ్ పెట్టాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకు మీరు గనక సాధికారికత ఇస్తే ప్రజలు వాళ్ళ పలావ్ వాళ్ళే, వాళ్ళ బిర్యానీ వాళ్ళే, ఆ రెండు కాకపోతే ఇంకోటి 1.25 లక్ష ఉంటే కర్డ్ రైసో, కొత్తిమీర రైసో, కరివేపాకు రైసో, టామరిన్ రైసో, లెమన్ రైసో ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుందా? ఎగ్ బిర్యానో వాళ్ళు ఏది కావాలంటే అది చేసుకుంటారు కదా, ఫ్రైడ్ రైస్. మీకెందుకు వాళ్ళు ఏది తింటారన్నది వాళ్ళకు వదిలేయండి. మీరు ఏం చేయండి అంటే వాళ్లకు కెపాసిటీ టు ఎర్న్, సంపాదించేటువంటి పని చేయండి. అప్పుడు ఈ సమస్య రాదు కదా. మీరు పలావ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మరి వాళ్ళు బిర్యానీ పెడతారంటే అట్రాక్ట్ అవుతారు. పొలిటికల్ మోడల్లోనే తప్పుంది. నిజమే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి పలావే పెట్టాడు అని అంగీకరిద్దాం. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటే అట్రాక్ట్ అయ్యి ఓటేస్తారని అర్థం అంగీకరిద్దాం. ఆర్గ్యుమెంట్ కొరకు అంగీకరిద్దాం, నా పాలిటిక్స్లోకి వెళ్ళడం లేదు. బట్ స్టిల్ అది సహజం. మనిషికి ఒక చాక్లెట్ ఇస్తే రెండో చాక్లెట్ ఇవ్వాలని ఉంటుంది. నువ్వు స్కూటర్ కొనిస్తే కారు కొనియాలని ఉంటుంది, కారు కొనిస్తే పెద్ద కారు కొనియాలని ఉంటుంది. కానీ నువ్వు కష్టపడి సంపాదించడం నేర్పితే ఈ ప్రాబ్లం ఉండదు, ఈ అట్రాక్షన్ ఉండదు. కష్టపడి సంపాదించుకునేవాడు ఎప్పుడు ఈ రకమైన బిహేవియర్ ఉండదు. ప్రజలకు మీరు ఒక పారాసైటిక్ టెండెన్సీ అంటే పరాన్న జీవుల మనస్తత్వాన్ని అలవాటు చేయాలని చూసినందుకు మీరు పలావ్ పెడతారు, ఇంకోటి బిర్యానీ పెడతారు, అక్కడికి పోతారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఉచితంగా శారీలకు పంపిణీ అని మీ ఇంటి ముందట వచ్చిన కల్లా ఒక శారీ ఇచ్చి పంపుతున్నారు. పక్కన ఇంకోటి బంగారం ఇస్తాను అనుకోండి, పోరా, ఖచ్చితంగా పోతారు. ఈ శారీ మాకు లేదు, శారీ సరిపోతుంది జీవితంలో, శారీ చాలు అంటారా? సో అడవిడిగా బంగారం కాక ఇంకొక పక్కన ఇంకో బంగారం ఎక్కువ ఇస్తాను అక్కడికి కూడా పోతారు. అందువల్ల ప్రజలను మీరు ఏది అలవాటు చేయాలి అంటే పలావులు బిర్యానీలకు అట్రాక్ట్ కానీ సమాజాన్ని క్రియేట్ చేయాలి రాజకీయ నాయకత్వం. సొంతగా తమ పలావో తమ బిర్యానో తాము కావాల్సింది తాము సంపాదించుకొని తినే ప్రజానీకాన్ని తయారు చేయాలి. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ సిస్టమ్
తమ పైనే ఆధారపడాలి, అబ్బా జగనన్న పలావ్ పెట్టాడు అంటూ జగన్కు రాయల్గా ఉండాలి. ఇది కదా జగన్మోహన్ రెడ్డి కోరుకునేది. ఇప్పుడు నేను అంటున్న మాటలు ఏమున్నది, నేను పలావ్ పెడితే చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అక్కడ పోయి ఓటేశారని అంటే జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది ఏంటి, నేను పలావ్ పెడతా, నా దగ్గర వాళ్ళు పలావ్ కోసం లైన్లో నిలబడాల్సిందే, నేను పలావ్ పెడుతూనే ఉంటాను, వాళ్ళు నా పైన ఆధారపడి ఉంటారని. అది ఆ మనస్తత్వమే పాలిటిక్స్లో ప్రజల్ని ఆధారపడే వారుగా మార్చింది, ప్రజల్ని శాసించేవారుగా మార్చాలి, ప్రజల్ని యాచించేవారుగా చేయకూడదు. అందువల్ల మీ పలావులు బిర్యానీలు వద్దయ్యా, ప్రజలకు వాళ్ళ పలావ్ వాళ్ళ బిర్యానీ వాళ్ళు సంపాదించుకునేది ఉంటే ఆప్షన్ ఉంటుంది, నువ్వు పెట్టిందంటే అదే తినాలి కదా. ఇప్పుడు నాకు పలావ్ ఇష్టం లేదు, నాకు బిర్యానీ కూడా ఇష్టం లేదు, నాకు కొత్తిమీర రైస్ ఇష్టం, నాకు పుదీనా రైస్ ఇష్టం, నాకు కర్డ్ రైస్ ఇష్టం, నాకు లెమన్ రైస్ ఇష్టం, నాకు టామరిన్ రైస్ ఇష్టం అంటే నాకు ఇష్టమైంది తినకూడదా, నువ్వు పెట్టిందే తినాలా నేను. అందువల్ల ఆ యాటిట్యూడ్ నుంచే బయటపడండి. పొలిటికల్ సిస్టమ్ ఎవరేది పెట్టారన్న తర్వాత కదా, కానీ ఈ పొలిటికల్ సిస్టమ్ ప్రజలకు మేము పెడుతున్నాం, ప్రజలకు ఏది ఇష్టమో మేమే నిర్ణయిస్తాం, ప్రజలకు మేము పెట్టిందే రుచికరంగా ఉంటుంది అనే యాటిట్యూడ్ నుంచి పొలిటికల్ సిస్టమ్ బయటపడితే ఈ దేశం బాగుపడుతుంది.